హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు ఇప్పుడు మేము గుడికి వెళ్దామని ఇప్పుడు నేను లిఫ్ట్ ఎక్కి కిందకు వచ్చానండి. ఇదిగో నన్ను చూస్తే కిందకు వస్తే చాలండి, ఇవన్నీ కుక్కలన్నీ వచ్చేస్తాయి. చూడండి, మా కార్ దగ్గర కూర్చుని ఉంది. మా అపార్ట్మెంట్ దగ్గరలోనేనండి, ఒక 15 కిలోమీటర్స్ లోపే వెళ్తున్నామండి. ఫస్ట్ ఇదిగోండి వీర ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దామని అత్తిబెల్లిలోనే ఉందండి, దగ్గరే మాకు 6 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇదిగోండి మా ఏరియా ఇది. కాదండి మా బ్యూటిఫుల్ ఏరియా ఇది. అవును కదండి, చూడండి ఎంత పచ్చగా చెట్లు ఎంత బాగుంటుందోనండి. చూడండి కిందకు వస్తే ఇవి వచ్చేస్తాయండి. అందరూ అంటున్నారండి, నేను ఎటు వెళ్తే అటు వస్తున్నాయి అవి. ఎలాగ అర్థం కాదు. చూడండి మా అపార్ట్మెంట్స్ ఎలా కనిపిస్తున్నాయో, మా బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది జనరేటర్ అండి. ఈ ఇటువైపు అపార్ట్మెంట్స్కి ఒకటి ఉంటుందండి, ఇవి అటు సైడ్ వాటికి. మా గేట్కి నడిచి వెళ్ళాలంటే ఓ 10 మినిట్స్ పడుతుందండి. మెయిన్ గేట్కి వెళ్ళాలంటే, కాల్లో వెళ్ళాలంటే ఓ 5 మినిట్స్ అండి. ఇదిగోండి చూడండి, ఇంకా మెయిన్ గేట్ రాలేదు. ఇప్పుడు ఫస్ట్ రమణమహర్షి ఆశ్రమంకి వెళ్తాము. ఇదిగోండి మెయిన్ గేట్ నుంచి లెఫ్ట్కి తిరుగుతామండి. లెఫ్ట్కి వెళ్తే అనేకర్ వస్తుంది. ఇదిగోండి లెఫ్ట్కి తిరిగి హనుమాన్, జై శ్రీ హనుమాన్ అండి. హనుమాన్కి దండం పెట్టుకుని ఎప్పుడు అంతేనండి, ఇలా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుంటామండి. యూటర్న్ తీసుకుంటే అత్తిపల్లి వస్తుంది. చూడండి మా ఏరియాలో ఒక్క ఇల్లు కూడా ఉండదండి. అపార్ట్మెంట్ తెప్పించి ఇంకే ఇల్లు ఉండవండి, పంట పొలాలే ఉంటాయి. వరి అది కాదండి, ఇక్కడ నీళ్ళు తక్కువ ఉంటాయి, అందుకనే వెజిటబుల్సే పండిస్తారండి. ఆలు, గోబీ, క్యాబేజీ ఇవేనండి. ఇది చూడండి దూరంగా స్కూల్ అండి. ఇది మా ఏరియాకి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుందండి స్కూలు. చాలా పెద్ద స్కూల్ అండి. ఈ స్కూల్ పేరు హోలీ ఫ్యామిలీ స్కూల్. స్కూల్ కూడా పెద్దగా బాగుంటుందండి. చూడండి ఇంకా రోడ్లు వేస్తున్నారు. శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వచ్చేసామండి. చూడండి ఎంత ఓపెన్ ల్యాండ్ ఉందో, చాలా బాగుంటుందండి. అదే సిటీలో అనుకోండి, చిన్నగా టెంపుల్ కట్టి ఇదంతా అపార్ట్మెంట్స్ కట్టేస్తారు. ఇక్కడ ఇలాగండి. చూడండి ఎంతో ప్రశాంతం, చూసిన వెంటనే టెంపుల్ చూసిన వెంటనే ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా ఇలా ఉంటుందండి గోపురం మీద. ఇటు నుంచి ఎంట్రీ అండి. వెనక 3 టెంపుల్స్ ఉంటాయండి, 3 వరుసగా ఉంటాయండి. ఎంట్రీ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి వ్యాసమహర్షి టెంపుల్ అండి, చిన్నగా ఉంటుంది, చాలా బాగుందండి, ఎప్పుడూ చూడలేదు. ఇదిగోండి ఈ టెంపుల్ హనుమాన్ టెంపుల్ సెంటర్లో ఉంటుందండి. రైట్ సైడు శ్రీరామ లక్ష్మణ సీత ఉంటారండి. లెఫ్ట్ సైడ్ ఏమో రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఉంటుందండి చిన్నగా. ఈ పక్కన ఉన్న టెంపుల్ అమ్మవారి టెంపుల్ అండి, రాజరాజేశ్వరి దేవి టెంపుల్ అండి. ఇక్కడ హనుమాన్ జయంతి, రాఘవేంద్ర జయంతి, శ్రీరామనవమి చాలా బాగా జనాలు వస్తారండి, చాలా బాగా చేస్తారు పూజలు. ఈ అమ్మవారి టెంపుల్ అండి, రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్, సింహం వాహనం అండి, చాలా బాగుందండి. లోపల నేను ఫోటోలు తీయలేదండి, లోపల నేను వీడియోస్ తీయలేదండి ఎందుకని. ఇదిగోండి అమ్మవారండి, రాజరాజేశ్వరి అమ్మవారండి, చాలా చూసి కూడా ఇంకా చూడాలనిపించిందండి. చెట్లు కూడా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదేమో శనీశ్వర స్వామి టెంపుల్ అండి. ఎదురుగుండా కాకి వాహనం ఉంటుందండి. రైట్ సైడ్ ఏమో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి, చాలా బాగుందండి. ఇక్కడేమో హోమాలు చేస్తారు. సంతయోదశి రోజున చాలా బాగా ఎక్కువ మంది భక్తులు వస్తారంటండి. చూడండి టెంపుల్ ఎంత పాజిటివ్గా ఎంత బాగుందోనండి, చాలా మంచిగా అనిపించిందండి గుడికి వెళ్తే. ఇదిగోండి సైడ్ వినాయకుడు ఫోటో ఉంటే అది తీసాను, లోపల ఏం తీయలేదండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇంకా మేము రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి రమణ మహర్షి ఆశ్రమం 6 కిలోమీటర్స్ అండి. చూడండి ఇప్పుడు 5:30 అయ్యిందండి టైము. సన్సెట్ అవుతూ ఉంటుంది ఇంకా హాఫ్ అన్ అవర్లో. చాలా బాగుందండి. రమణ మహర్షి ఆశ్రమానికి కూడా దగ్గరికి వచ్చేసామండి.
ఇదేనండి రమణ మహర్షి ఆశ్రమం. ఈ లోపల ఫోటోలు తీయకూడదు అన్నారు వీడియోలో, అందుకు నేనేం తీయలేదండి. ఇదంతా కన్నడంలో బోర్డులండి, కన్నడం కూడా తెలుగులా ఉంటుంది. నవగ్రహాలకి 4 స్టెప్స్ ఎక్కాలండి. దాని తర్వాత శివాలయం ఉంటుందండి. కిందకి 3 స్టెప్స్. అక్కడ శివాలయం ఉందని తెలియదు. బాగుందండి శివాలయం కూడా, చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే నవగ్రహాలకి వెళ్ళి అప్పుడు శివాలయానికి వెళ్ళండి, చాలా బాగుందండి. ఇప్పుడు మేము జైన్స్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇది ఈ రమణ మహర్షి ఆశ్రమం నుంచి ఒక 3 కిలోమీటర్స్ అండి వెళ్తున్నాం. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తున్నామండి. జైన్స్ది టెంపుల్ ఇదిగోండి, ఇదేనండి. చాలా బాగుందండి ఇది. చూడడానికి తెల్ల పాలరాతితో కట్టిన బిల్డింగ్స్ అండి ఇవన్నీ, టెంపుల్. ఇదిగోండి గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇలాగా చాలా గ్యాప్ ఉంటుందండి గేట్కి టెంపుల్కి. అంత ఖాళీ స్థలం అండి, చాలా బాగుంది. ఈ ముందంతా కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చండి. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. చూడండి గేట్ ఇదండి, ఎంట్రీ ఇది. ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదండి, ఫ్రీగానే వెళ్ళి అన్నీ చూసుకుని రావచ్చండి. ఇక్కడ కొద్ది టైము లోపల గుళ్ళో అయితే ఫోటోలు తీయొద్దు అన్నారు, బయట అంతా తీసుకోవచ్చు అన్నారు. ఇదిగోండి సన్సెట్ అవుతుందండి ఇప్పుడు. 6:30 అయింది టైము. అదిగోండి టెంపుల్ చూడండి, తెల్లగా పాలరాతితో కట్టిన టెంపుల్ అండి ఇది. చూడండి ఎంత ఓపెన్ ల్యాండో. టెంపుల్కి ముందు సైడ్ అండి ఇదంతా. ఇక్కడ చాలా బాగుంటాయండి. ఇదిగోండి మా కారు లోపలికి వస్తుంది, లోపల పార్కింగ్ చేద్దామని లోపలికి తీసుకొచ్చేసారు. రోడ్డు మీద కూడా చేసుకోవచ్చు కానీ కొద్ది భయంగా ఉంటుంది కదండి, ఏదంటే టచ్ చేస్తుంది ఏంటని. లోపల పార్కింగ్ ఖాళీగానే ఉంది కదా అని లోపలికి తీసుకొచ్చేసారండి. ఇదిగోండి పాలరాతితో తెల్లగా ఉందండి టెంపుల్ అంతాని. చాలా బాగుందండి. ఏ దేవుడు ఏంటో అంత తెలియదు కానీ నాకు బాగున్నాయండి. టెంపుల్ అంతా బాగుంది. చూడండి పైన ఎలా ఉన్నాయో, సన్సెట్ వెలుగులో ఎలా కనిపిస్తుందోనండి. ఈ టెంపుల్కి వచ్చామండి. ఈ టెంపుల్ అన్ని గుళ్ళకి వెళ్ళామండి. మాతాజీ టెంపుల్ కూడా పక్కన ఉందన్నారు, అక్కడికి కూడా వెళ్తామండి. ఇక్కడ ఇలా మెట్లు ఎక్కితే పైన ఆ టెంపుల్ దగ్గర ఫోటోలు తీయొద్దన్నారు, బ్యాక్ సైడ్ తీసుకొచ్చి అన్నారు. ఇలా నేను బ్యాక్ సైడ్కి వచ్చి వీడియోలు తీస్తున్నానండి. నైట్ టైం కదా, నైట్ అవుతుంది కదా, కొద్ది లైటింగ్ అయ్యి ఇలా కనిపిస్తుందండి. అంత చుట్టూరు ఇలా ఉందండి టెంపుల్ చుట్టూరు. చూడండి రైటింగ్ ఎంత బాగా పెట్టారో, చాలా బాగుంటుందండి. చూడవలసిన టెంపుల్ ఇది. ఇదిగోండి రైటింగు, పక్కనేమో సన్సెట్ రెడ్గా కనిపిస్తున్నారు కదండి. ఇదిగోండి ఇక్కడ నెలవంక అండి, ఈరోజు నెలవంక అనుకుంటండి, చాలా బాగుందండి. సన్సెట్ చూడండి, అది మాత్రం రైట్ కదండి సన్సెట్ అండి అది. చూడండి మా ఏరియాలో సన్సెట్ని ఎన్నో విధాలుగా ఉంటుందండి, ఒక్కో దగ్గర నుంచి ఒక్కోలా కనిపిస్తుందండి. ఇంకా అంతేనండి, మేము అంతా చుట్టూ తిరిగి అన్నీ చూసుకుని ఇంకా బయటికి వెళ్ళిపోతున్నామండి. మాతాజీ టెంపుల్ ఉందన్నారు పక్కన, కార్ వేసుకుని వెళ్తున్నామండి. చూడండి బయట గేట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఎంట్రీ మాతాజీ టెంపుల్ కూడా ఉందంటే మాతాజీ టెంపుల్కి వెళ్తున్నామండి. వెళ్తున్న దారిలో ఈ ఎక్కడ వాచ్మెన్ ఏం చెప్పారంటే అమ్మవారు గుడి అన్నారు, మాతాజీ అనలేదు, మాకు తెలియలేదు. హనుమాన్ టెంపుల్ చిన్నగా కనిపించిందండి, అదే అమ్మవారి టెంపుల్ ఏమో అనుకుని దిగి దండం పెట్టుకున్నాం, కానీ అది హనుమాన్ టెంపుల్ అండి. కొద్ది ముందుకు వస్తే ఇలాగా మాతాజీ టెంపుల్ అండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుందండి. జైన్ టెంపుల్ ఇది కూడా జైన్ టెంపులే అండి, అది కూడా జైన్ టెంపులే. చూడండి రైటింగ్ ఎంత బాగుందో, చూడవలసిందండి ఇది. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అత్తిపల్లి వచ్చే
మధ్యలో ఉందండి. ఇది నియర్ అత్తిపల్లె అండి. శివుడు చూడండి ఎంత బాగున్నదో, నందీశ్వరుడు చూడండి ఎంత అందంగా ఉన్నారు. ఇక్కడ వాటర్ వస్తుందేమో అండి, ఇప్పుడైతే ఏం ఆన్ చేసి లేదు. నందీశ్వరుడు, శివుడు, ఆ పైన నెలవంక కూడా కనిపించేలా తీసానండి. చూడండి ఈ పైన అదిగోండి వైట్ డాట్ ఉంది చూడండి, అదే నెలవంక అండి. నా కెమెరా అంత దూరానికి వెళ్ళకపోయింది. ఇదిగోండి బయట ఇలా ఉంది టెంపుల్ అంతా ఇదండి. ఇందులో నేను శివుడిది చూపించాను కదండి, లోపలికి వెళ్తే శివాలయం ఉంది, అక్కడ తీసిన వీడియో అండి అది. చెట్లకు చూడండి ఎంత రైట్లు పెట్టారో. అందాన్ని మన మైండ్లో ఉండాలే కానీ ఎటువంటి దాన్నైనా అందంగా క్రియేట్ చేయొచ్చు అంటే ఇదేనండి. అంతే కదండి, చెట్లకి ఇలా ఇంత మంచిగా రైట్లు పెట్టి ఎంత బాగుందండి. చాలా నచ్చిందండి ఈ టెంపుల్, చూడవలసిన టెంపుల్ అండి ఇది. చూడండి మొత్తం టెంపుల్ అన్నిటికీ రైటింగ్లు పెట్టేశారండి బాగానే. ఇది నెలవంక అండి, ఇక్కడి నుంచి తీస్తే బాగా వచ్చింది. చూడండి రైటింగ్ ఎంత బాగుందో. మా కార్ అండి. వెళ్ళేటప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఒక బుక్ ఉంటుందండి, బుక్లో మన నేమ్ రాస్తే ప్రసాదం ఇస్తారు. మేము ఎంతమంది వెళ్ళామో అన్ని నెంబర్స్ రాస్తే ఆ నెంబర్ చూసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారండి ప్యాకెట్. మేమిద్దరం కదండి, మా ఇద్దరికి 2 ఇచ్చే లడ్డూలండి, కవర్లో పెట్టి. ప్యాకింగ్ కూడా నీట్గా ఉందండి. చూడండి ఎంత బాగుందో టెంపుల్, చూడవలసిన టెంపుల్ అండి ఇది. ఇదిగోండి ఇక్కడేనండి, ఈ బుక్లో నేను రాశాను. 2 కవర్స్ ఇచ్చారండి ప్రసాదం, తీసుకున్నాను. అమ్మవారు ఉంటారు, దీనికన్నా ముందేమో జైన్ స్వామి వారు ఉంటారు. అక్కడ చూసుకొని వచ్చారు, అక్కడికి పక్కనే కొద్దిగా. ఇది అత్తిపల్లికి 3-4 కిలోమీటర్స్ లో ఉంటుంది. చూడండి అందమైన టెంపుల్. మా ఏరియాలో ఇంత అందమైన టెంపుల్స్ అన్నీ ఉన్నాయండి. అంతేనండి. అక్కడి నుంచి మేము హోటల్కి వచ్చామండి, అడియాల్ ఆనంద్ భవన్ అండి. ఫుల్ వెజ్ అండి ఇక్కడ ఈ హోటల్లోనే. బాగుంటుంది అన్నారని వచ్చామండి. నిజంగా చాలా బాగుందండి. వీళ్ళంటే తమిళనాడులో చాలా ఫేమస్ అంటండి అడియాల్ ఆనంద్ భవన్ అంటే. ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయరంటండి, అంత నేమ్ ఉందంటండి ఇక్కడ ఈ హోటల్కి. అందుకని వెళ్ళామండి. బాగుందండి, చాలా ఏసీ అది చాలా బాగుంది. ఇక్కడ కూడా బెంగళూరులో కూడా చాలా ఎండలు ఉంటున్నాయండి. మెనూ ఇచ్చారండి, A to B అని ఉంటుందండి వాళ్ళ లోగో. వచ్చారు వెజ్జా నాన్ వెజ్జా? ఇదంతా ప్యూర్ వెజ్ వస్తుంది. అడియార్ ఆనంద్ భవన్ అనేది ఫేమస్ ఇన్ తమిళనాడు. అడియార్ అనేది ప్లేస్. చూడండి అక్కడ ఆ హోటల్లో గోడకి ఇలా డెకరేషన్ చేసి ఉన్నాయండి. ఇలా మామూలుగా సరదాగా తీసాను. బాగుందండి హోటల్, పర్వాలేదండి. కానీ వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన కాసేపటికి ఇచ్చారండి, వెంటనే ఇవ్వలేదు. ఇదిగోండి హోటల్ అంతానే చాలా బాగుంది కదండి. ముందు సూప్ అండి, బేబీకార్న్ మష్రూమ్ సూప్ అండి, బాగుందండి. నేను బేబీకార్న్ తిన్నాను, మష్రూమ్ తినలేదండి, ఎందుకు నాకు అవి ఇష్టం ఉండదు. సూప్ బాగానే ఉందండి, వేడివేడిగా బాగుంది. ముందు సూప్ తిన్న తర్వాత ఆర్డర్ వెంటనే ఇచ్చేసామండి, వీళ్ళు లేట్గా తెస్తున్నారని. నేనేమో దోశ అండి, మసాలా దోశ, మా హస్బెండ్ ఏమో ఇడ్లీ సాంబారు. దోశ కూడా బాగుందండి. ఒక్క దోశ చాలా హెవీ అయిపోయిందండి, ఇంకేమైనా తీసుకుందామా అంటే ఇంకేం తీసుకోలేదండి. వెజిటబుల్ బిర్యానీ ప్యాక్ చేయించుకున్నాం. ఇదిగోండి ఈ బిల్లే 600 అయిందండి, 595 అయ్యిందండి. బిల్లు కట్టేసి బయటకు వస్తుంటే ఇలా థ్యాంక్ యూ అని బోర్డు ఉందండి. ఇదిగోండి ఇక్కడ హాల్లోనే వీళ్ళు చేసిన స్వీట్స్ హాట్ అన్నీ అమ్ముతున్నారండి. మేమేవో 2 ఐటమ్స్ తీసుకున్నాం. చూడండి స్వీట్లో ఎన్నెన్ని వెరైటీలు ఉన్నాయో అండి, నాకేం తెలియదు ఆ వెరైటీలు. స్వీట్ ఏం తీసుకోలేదండి, హాటే 2 తీసుకున్నాం. ఇప్పటికే 9-10 అయ్యిందండి.
ఇంకా మేము అత్తిపల్లి నుంచి మా అపార్ట్మెంట్కి వెళ్ళడానికి చాలా డార్క్గా ఉంటుందండి ఆ రోడ్డు. అది కొద్ది కష్టమే, వెళ్ళిపోవాలి వెంటనే అని ఇంకా తొందరగా తీసుకుని స్టార్ట్ అయ్యామండి. ఇదిగోండి మేము ఇంకా స్టార్ట్ అయ్యాం. చూడండి ఎంత చీకటిగా ఉందో. అంటే ఇల్లు ఏమీ ఉండవు కదండి, పంట పొలాలే కదా, తొందరగా వచ్చేయడం మంచిదండి. ఎక్కువ రోడ్డు మీద ఉండడం కూడా బాగోదండి. అంటే భయమే ఉంటుందండి ఎవరేం ఆఫ్ చేసినా. కొన్ని అలా జరిగినాయి అంటండి, డబ్బుల కోసం రోడ్డు మీద వచ్చేటప్పుడు ఆఫ్ చేశారంట వెహికల్ని. కార్ అయితే పర్వాలేదండి, కానీ ఎందుకు వచ్చింది, తొందరగా వెళ్ళిపోవడమే నయం కదండి. ఇక్కడ చూడండి ఎంత డార్క్గా ఉందో. దూరంగా రైట్స్ కనపడుతున్నాయి చూడండి, అదే మా అపార్ట్మెంట్ అండి. ఇదిగోండి మా అపార్ట్మెంట్ గేట్ వచ్చేసింది. ఒక 20 మినిట్స్లో వచ్చేసాం అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.